ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలపు పునరుద్ధాన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. దేవుడు కనికరించి గత 8 మాసాలు ఆయన బాహుల్లో మనల్ని దాచి భద్రపరిచి ఏ శోధన ఇబ్బందులు కీడు కలగకుండా ఆయన సంరక్షణలో ఉంచినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. సర్వకృపా నీదేగ మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. గతించిన 8 మాసాలు మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క నూతన మాసములు మమ్మల్ని ప్రవేశింపచేసి సజీవుల లెక్కలో మమ్మల్ని మిగిల్చి ఉంచి మీ సన్నిధానంలో చేరి తండ్రి అని పిలిచేటటువంటి యోగ్యతనిచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువా, ఆన్లైన్లో మా ప్రియులందరూ కూడి ఉంటుండగా ప్రతి ఒక్కరిని ఆత్మరూపంలో దర్శించండి. ఒక్కొక్కరిపై మీ హస్తమును చాపి వారిని స్పర్శించి దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషమున్నదని, మీ కుడి చేతిలో నిత్యమైన సుఖములు కలవని లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆన్లైన్ మాధ్యమం ద్వారా మేమందరము మా గృహాలనే నిలయాలుగా మార్చుకుని నీ సన్నిధిని అనుభవించాలనే ఆశతో ప్రియ బిడ్డలందరూ కూడి ఉంటుండగా మీ యొక్క సన్నిధి కాంతిని వారిపై ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కరెంటు కొరత లేకుండా, నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ లేకుండా, ఏ విధమైనటువంటి శోధన అభ్యంతరాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభము నుండి ముగింపు వరకు దీవెనకరంగా జరిగించండి. మీ శరీర రక్తంలో పాల్గొన్నట్టుకు బిడ్డలందరూ కూడా సిద్ధపడి ఉంటుండగా నైనా మీ యొక్క పరిశుద్ధతను, మీ పవిత్రతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ గతించిన దినాల్లో ఎక్కడైనా మీకు ఆయాసము దుఃఖం కలిగిస్తే దయతో మమ్మల్ని అందరినీ క్షమించి మీ యొక్క కృపలో మమ్మల్ని దాచి ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో క్వైర్ వారితో కలిసి మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. లెట్ us sing along with the choir and afterwards we meditate God's word. మొదటిగా సాగిపోదును ఆగిపోను నేను అనే పాటను పాడుకుందాం. అందరికి వచ్చిన పాట, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతిస్తూ ఈ పాటను పాడుకుందాం. ఎక్కడున్నా కానీ మీరు కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని ఆరాధిద్దామండి. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. చప్పలు కొడదా. ఎండిన దారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీడులలో నేను తిరిగినను, ఎండిన దారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీడులలో నేను తిరిగినను. నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను.
పగలెంద దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా పగవాని బాణములకైనా నేను భయపడను. పగలెంద దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా పగవాని బాణములకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే, నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. చప్పట్లు కొడదామండి. పదివేల మంది పైబడినా పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడినా పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడము నా కోటయు యేసే, నాదు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. చివరిసారిగా హల్లెలూయా 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 హల్లెలూయా. మరువలేను నీదు ప్రేమ, విడువలేను నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేను నీ స్నేహం. ప్రాణము నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా
వందనాలు నాయన. మేఘ వాహనుడా మీకు వందనాలు నాయన. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మా తోడు, మా నీడ నీవై ఉన్నావు దేవ తండ్రి. మా తల్లియు మా తండ్రియు నీవై ఉన్నావు దేవ తండ్రి. మా కొండ, మా కోట నీవే నాయన. ఈ లోకం నన్ను తృణీకరించిన మీరు మీ దరి చేర్చుకుంటారని సెలవిచ్చారు దేవ తండ్రి. మీకు వందనాలు నాయన. థ్యాంక్ యూ ఫాదర్. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే. అపాయము రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతును. అపాయము రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నాయన మీరే మా ప్రాణం, మీరే మా సర్వం, మీరే జీవమై ఉన్నారు దేవత. మీరే మార్గం, మీరే సత్యం.
మీరే జీవమై ఉన్నారు దేవ తండ్రి. మీ ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా పరలోకానికి రాలేను నాయన. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేస్. థ్యాంక్ యూ ఫాదర్. మీరు ఎక్కడున్నా, మీ గృహాల్లో ఉన్నా, be wherever you are, just worship the Lord most high. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి ఉంటారో ఇక్కడ మీరు ఉన్నారని సెలవిచ్చారు దేవ తండ్రి. మీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. మా గృహాల్లో మీరున్నారు నాయన. మీకు వందనాలు నాయన. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు మాకు తోడన్నారు దేవ తండ్రి. మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. నూతనంగా యాడ్ అయినటువంటి ప్రియులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతుంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు వాక్య భాగం నుండి మనతో మాట్లాడినట్లుగా మనందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లెట్స్ మెడిటేట్ గాడ్స్ వర్డ్. ఈనాటి ధ్యానాంశము గాడ్స్ ట్రెజర్. గాడ్స్ ట్రెజర్, దేవుని సంపద. దేవుని సంపద అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథము నుండి నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 19 verse 5. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. ఈ అద్భుతమైనటువంటి మాటలు దేవాది దేవుడు భక్తుడైనటువంటి మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనకు అర్థమవుతుంటా ఉన్నాయి. దేవుడు తన ప్రియులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు కఠిన దాస్యంలో ఉండి భయంకరమైనటువంటి వేదనను అనుభవిస్తున్నటువంటి సమయంలో జాలి కలిగినటువంటి దేవుడు తన ప్రేమను మరలా వ్యక్తపరుస్తూ అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం ఉంచుకొని మరి మోషేను నాయకుడిగా ఎన్నిక చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు. 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే తన మామ అయినటువంటి ఇత్రో యొక్క గొర్రెల మందలను మేపుకుంటూ ఆ యొక్క హోరేబ్ అనేటటువంటి పర్వతం దగ్గర ఉంటున్న సమయంలో ఆ మండుచున్నటువంటి పొదలో నుండి ఒక స్వరము వినపడడం, మోషే భక్తుడు శ్రద్ధగా దాని దగ్గరికి వెళ్ళి చూస్తుంటుండగా పొద దగదగ మండుతుంది, కానీ అది బూడిదగా బుగ్గిగా కాకపోవడం ఆయన గమనించి ఆశ్చర్యంగా అక్కడ నిలబడతాడు. అప్పుడు ఆ స్వరము దేవుని యొక్క స్వరం అని దేవుడు తెలియచేసిన తర్వాత శ్రద్ధగా దేవుడు మోషేతో మాట్లాడతాడు. అదే 3వ అధ్యాయం 12వ వచనంలో నేను నిన్ను నాయకుడిగా ఎన్నుకొని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి నా ప్రియులైనటువంటి ఇశ్రాయేలీయులను ఫరో యొక్క బంధకముల నుంచి నేను వారిని తోడుకొని రాబోతున్నాను, ఇదే పర్వతం మీద వాళ్ళు నన్ను సేవిస్తారు అనేటటువంటి ఒక మాటను దేవాది దేవుడు మోషేకు వెల్లడి చేయడం జరుగుతుంటా ఉంది. ఆ తర్వాత కిందికి వచ్చినప్పుడు 14వ వచనంలో చూసినప్పుడు మరి నీ ఉనికిని ఎలా నేను చెప్పాలి, ఎవరు నీతో మాట్లాడారు, నువ్వెవరి తరపున వచ్చావని చెప్తే నేను ఫరోకి ఏం చెప్పాలని మోషే అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్తాడు. ఐ యామ్ దట్ ఐ యామ్. ఈ రకంగా మోషేను సిద్ధపరిచిన తర్వాత మరి మోషే రకరకాలుగా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు అతనికి తర్బీతనిచ్చి అతనిని బలపరిచి ఒక కాన్ఫిడెన్స్ని తనలో క్రియేట్ చేసిన తర్వాత నీ అన్నయ్య అయినటువంటి అహరోన్ను కూడా నీకు తోడుగా పంపిస్తాను, నీవు అక్కడికి వెళ్ళి ఫరో దగ్గర నుంచి నా ప్రియులైనటువంటి ఇశ్రాయేలును బయటకు తీసుకొని రావాలని ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతతో అక్కడికి పంపించినట్లుగా జరుగుతుంటా ఉంది. ఈ అధ్యాయాలన్నింటిలో జరిగిన తర్వాత 19వ అధ్యాయానికి వచ్చినప్పటికల్లా ఇక్కడ అంటే చూడండి, అక్కడ 2వ వచనం, వారు రెఫెదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి, అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి అని అంటాడు. అంటే దే కేమ్ దేర్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. ఆయన సునాయాసంగా ప్రజలను పోనీలే,
కానీ దేవుడు ఒక తెగులు తర్వాత ఒక తెగులు అక్కడికి పంపించి ఆ ఫరో యొక్క కఠినమైనటువంటి మనస్సును మార్చి తన ప్రియులైనటువంటి వారందరినీ కూడా తోడుకొని వస్తాడు. మార్గ మధ్యంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు వారికి చేయడం జరుగుతుంటా ఉంది. ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని 2 పాయాలుగా చీల్చి ఆరిన నేలను తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నడిపిస్తున్న సందర్భంలో వెనుక నుంచి మరలా ఫరో సైన్యాలు తరుముకుంటూ వస్తుంటా ఉన్నాయి. వీరు ఆ ఎర్ర సముద్రం దాటడం, ఆ ఫరో సైన్యం మధ్యలోకి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రంలో శత్రువులందరినీ కూడా దేవుడు హతమార్చినట్లుగా ఈ లేఖనాలు మనకు తెలియజేస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించినటువంటి బిడ్డలను ఆయన కాపాడుతాడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా కూడా కనబడుతుంటా ఉంది. ఈ హోరేబు పర్వతం మీద మరి ఇక్కడ ఏం జరుగుతుందని మనం చూసినప్పుడు చూడండి, మోషేను దేవుడు మాట్లాడుతూ హోరేబు పర్వతం మీదకి రమ్మంటాడు. ఆయన 10 ఆజ్ఞలు, మరి కట్టడలు, నియమాలు, నిబంధనలన్నీ కూడా మోషేకు విశదీకరిస్తున్నట్లుగా ఈ అధ్యాయాలు మనకు బోధిస్తుంటా ఉన్నాయి. మరలా 5వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని అంటాడు. ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ సంపద అనగానే, ట్రెజర్ అనగానే మామూలుగా మనకు వచ్చేటటువంటి ఆలోచనలు ఏంటంటే మరి మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, మరి ఆ బంగారము, వెండి, వీటన్నిటిని గురించి కూడా త్వరగా ఆలోచన వాటి మీదకి మళ్లించబడుతుంటా ఉంది. కానీ దేవుని యొక్క దృష్టిలో ఆయన రూపంలో సృష్టించబడినటువంటి మానవులు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆది మానవుడైనటువంటి ఆదాము దగ్గర మొదలుకొని ఈనాడు జీవించేటటువంటి మన వరకు కూడా దేవుడు మనందరినీ కూడా తన స్వరూపంలో సృష్టించాడని బైబిల్ బోధిస్తుంటా ఉంది. అయితే ఆదాము యొక్క అవిధేయత వలన మరి మానవుడు కొంచెం దేవుని యొక్క కృపకు దూరమైనటువంటి కారణం వల్ల మహోన్నతుడైనటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి పంపించి ఆయన ద్వారా తన ఉద్దేశాన్ని నెరవేర్చిన తర్వాత తాను చిందించినటువంటి రక్తం వలన మనకు విమోచన, విడుదలను ఇవ్వాలని కోరుకొని పాపము వలన, అవిధేయత వలన దూరమైనటువంటి మానవుడిని మరలా తన దగ్గరికి చేర్చుకోవాలనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను దేవుడు కలిగినట్లుగా ఈ యొక్క పాత నిబంధన గ్రంథం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి క్రొత్త నిబంధనలు కూడా ఇప్పుడు మనం నూతన నిబంధన నియమంలో ఉంటా ఉన్నాం. అంటే పాత నిబంధనను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట కొరకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి రావడం మాత్రమే కాకుండా ఆ సువార్త ద్వారా ఏ భేదము లేకుండా అందరూ ఆయనను నమ్మాలి, అందరూ ఆయన అంగీకరించాలి, ఆయన స్వీకరించాలి అనేటటువంటి ఉద్దేశాన్ని మహోన్నతుడైనటువంటి దేవుడు కలిగినట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. ఈ మాటను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా గమనిద్దాం. Exodus 19:5. Now if you obey me fully and keep my covenant, then out of all nations you will be my treasured possession, although the whole earth is mine. You are my treasured possession అని అంటాడు. దీన్ని తెలుగులో మీరు నా స్వకీయ సంపాద్యం అని అంటాడు. మరి దీనికి ఇంకొంచెం అర్థం కావాలనుకుంటే 127వ కీర్తనలో సొలొమోను భక్తుడు రాస్తూ అంటాడు, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము బహుమానం అని అంటాడు. అంటే పిల్లలు తల్లిదండ్రులకు స్వాస్థ్యంగా ఉండేటటువంటి వారు, ఆయన నామములో రక్షించబడినటువంటి మనం అందరం కూడా మహోన్నతుడైనటువంటి దేవునికి స్వాస్థ్యంగా ఆయన చూడాలనుకుంటున్నాడు. వీఆర్ ద ట్రెజర్ ఫర్ హిమ్. మనందరినీ కూడా ఒక అద్భుతమైనటువంటి ట్రెజర్గా, సంపదగా దేవుడు చూడాలని ఈ లేఖనాలు మనకు బోధిస్తుంటాను. దానిలో 2 ప్రాముఖ్యతలు మనం గమనిద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, అంటే వినటంలో కూడా మరి వేరు పరిస్థితులు మనం గమనించాలి. కొంతమంది కాన్సన్ట్రేట్ చేసి వింటారు, కొంతమంది విన్నట్టుగా ఉంటారు, కొంతమంది వినరు. అందుకే మరి మనం ఏదైనా ప్రయాణానికి వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ మనం వేచి ఉంటున్నప్పుడు మనల్ని సాగనంపడం కొరకు మన ప్రియులు, మన స్నేహితులు చాలామంది వస్తుంటారు. మరి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేటటువంటి సమయంలో ఈ డిస్కషన్స్లో నిమగ్నం అయిపోయి ప్రాముఖ్యమైనటువంటి సూచనలను లేదా ఆ బోర్డు చేసేటటువంటి సూచనలు మనం మర్చిపోతామనే ఉద్దేశం చేత అక్కడ ఒక అనౌన్స్మెంట్స్ మనకు వినపడుతూ ఉంటుంటాయి. యువర్ అటెన్షన్ ప్లీజ్. మరి రైల్వే స్టేషన్లో కూడా మరి ఎక్కడ చూసినా కూడా దే ఆర్ డ్రాయింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది ప్యాసింజర్. ఎవరైతే ప్రయాణం చేసేటటువంటి వారుగా ఉన్నారో ఈ యొక్క మిగిలిన ఆలోచనలన్నిటి నుంచి కూడా ఆ దృష్టి మళ్లించి ఏ సూచన అయితే ఇవ్వబడుతుందో ఆ సూచనను పాటించాలని అక్కడ తెలియచేయబడుతుంటా ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ లిసన్ టు దట్ అనౌన్స్మెంట్, యూ మైట్ మిస్ యువర్ ఏరోప్లేన్ ఆర్ ఎనీ అదర్ థింగ్. ట్రావెల్లో ఉన్నటువంటి నీ యొక్క దాన్ని నువ్వు మిస్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంది. దేవుడు కూడా వారిని హోరేబు పర్వతం దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్లుగా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని అని అంటాడు. అంటే ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా వింటారో
ఎవరైతే దేవుని ఆరాధించేటటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే దేవుని కట్టడలను అనుసరించి నడిచేటటువంటి వారుగా ఉంటారో, వారందరినీ కూడా ఆయన తన స్వకీయ సంపాద్యంగా చూసుకోవాలని ముచ్చటిస్తూ ఆశపడుతున్నట్లుగా ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మొదటిది శ్రద్ధగా వినంటాడు. రెండవది, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, అంటే ఇంగ్లీష్లో అంటాడు కీప్ మై కవెనెంట్. అంటే దేవుడు ఒక నిబంధనను చేసుకున్నాడు. ఒక్కొక్కరితో ఒక్కొక్క నిబంధన దేవుడు చేయాలని ఇష్టపడుతుంటున్నాడు. మరి అబ్రహాంతో చేసినటువంటి నిబంధన ఏంటంటే, అబ్రామా, నీవు 75 సంవత్సరాల ప్రాయం వరకు కూడా సంతానం లేకుండా ఉన్నావు కదా, నీవు అన్నీ కలిగి ఉన్నావు, కానీ దాన్ని అనుభవించడం కొరకు నీకు వారసుడు లేడు కనుక ఇఫ్ యూ లిసన్ టు మై కవెనెంట్, ఇఫ్ యూ లిసన్ టు మై వర్డ్ కేర్ఫుల్లీ, నీవు నా మాటను శ్రద్ధగా వినట్లయితే నీతో ఒక నిబంధనను చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. నిబంధన అనేటటువంటిది ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్. ఆ వ్యక్తికి దేవాది దేవునికి మధ్యలో జరిగేటటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే, నీవు నా మాటను శ్రద్ధగా విని నేను చెప్పినట్లుగా నీవు చేసినట్లయితే నీకు నీ యొక్క సంతానాన్ని ఇస్రాయేలు వలె చేయబోతున్నాను, ఆకాశ నక్షత్రాల వలె చేయబోతున్నానని ఒక నిబంధన అబ్రాహాముతో దేవుడు చేయడం జరుగుతుంటా ఉంది. నోవాతో కూడా ఒక నిబంధన చేస్తాడు. ఇప్పుడున్నటువంటి ప్రజలందరిలో కూడా ఎవరు నా మాట వినకుండా ఉంటున్నారు కనుక, విననొల్లనటువంటి ప్రజలు శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉంటున్నారు కనుక, నీ ఒక్కడివే నా దృష్టికి నీతిమంతుడిగా కనబడుతున్నావు కనుక ఐ వాంట్ టు మేక్ ఎ కవెనెంట్ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నీతో ఒక మంచి నిబంధన చేసుకోవాలనుకుంటున్నాను. ఆ యొక్క చక్కని ఆ ఓడను నిర్మించడం, ఆ ఓడలో వాళ్ళందరూ ఎక్కడం, తర్వాత మరి భయంకరమైనటువంటి జలప్రళయం రావటం, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా తుడిచిపెట్టి వెళ్ళడం, ఆ నీతిమంతుని కుటుంబం మాత్రమే మిగిలినట్లుగా లేఖనాలు మనకు బోధిస్తుంటాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో ఒక నిబంధన చేసుకోవాలనేటువంటి దేవుడు యాకోబుతో కూడా ఒక నిబంధన చేసుకున్నాడు. మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి నిబంధన ఆ గోత్రంలో వచ్చినటువంటి వంశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అదే నిబంధనను కొనసాగింపచేయాలనుకున్నాడు. కానీ అందులో ఒక చిన్న ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఎవరైతే నా మాట శ్రద్ధగా వింటారో, ఎవరైతే నా నిబంధనను అనుసరించి నడిచి ఉంటారో వారందరినీ నేను స్వకీయ సంపాద్యంగా చేసుకోవాలనుకుంటున్నాను. ఈ భూమంతా నాదే కదా అని అంటాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది ఇప్పుడు భూమి ఇది నాది అది నాది అనేటటువంటి కొలతల్లో ఉంటున్నారు, కానీ ఇదంతా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటిదే. కానీ ఇక్కడ ఆ నిబంధనలు మనం కొనసాగినట్లయితే మిమ్మల్ని నాకు స్వకీయ సంపాద్యంగా చేసుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు బి మై వండర్ఫుల్ ట్రెజర్, మరి ట్రెజర్డ్ పొజిషన్ అనేటటువంటి మాటను అక్కడ వాడడం జరుగుతుంటా ఉంది. ఇక్కడ చేసినటువంటి నిబంధన తర్వాత మరొక మాటను కూడా ఇశ్రాయేలు గురించి మనం చూద్దాం. టర్న్ విత్ మీ టు డ్యూటరానమీ, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. డ్యూటరానమీ చాప్టర్ 7 verse 6, 7వ అధ్యాయము 6వ వచనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. యాకోబు యొక్క పేరును మార్చి ఇశ్రాయేలును పెట్టిన తర్వాత, ఇశ్రాయేల్ అంటే మరి అనేకులకు తండ్రిగా ఉండేటటువంటి వాడు. ఇశ్రాయేలుకు దేవుని నమ్మినటువంటి వాడుగా ఉన్నాడు కనుక, దేవుని మీద ఆధారపడినటువంటి వాడుగా ఉన్నాడు కనుక, దేవుడి దగ్గర నుంచి అన్ని నేను సంపాదించుకోగలను, దేవుడు లేకపోతే నా జీవితం శూన్యమని ఇశ్రాయేలు ఎప్పుడైతే నమ్మాడో, తన సంతానం అంతటిని కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. చూడండి దేవుని బిడ్డలారా, ఇజ్రాయిట్స్ ఆర్ చోజన్ జనరేషన్ అండ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ హౌస్ ఆఫ్ జేకబ్. ఇశ్రాయేలీలందరినీ కూడా హౌస్ ఆఫ్ జేకబ్ గా, యాకోబు ఇంటివారు అని పిలువబడుతున్నటువంటిగా ఉన్నారు. గాడ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ హార్ట్స్ డిజైర్ టు అవర్ ఫోర్ ఫాదర్స్ త్రూ మోసెస్. మోషే ద్వారా మరి ఈ యొక్క సూచనను దేవాది దేవుడు ఇశ్రాయేలు అందరి కొరకు ఇస్తున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. గాడ్ డిజైర్స్ టు సీ us, కీప్ us లైక్ ఎ ప్రెషస్ జ్యువెల్. అంటే మనందరినీ కూడా ఆణిముత్యాల్లాగా ఆయన చూడాలనుకుంటున్నాడు. జకర్యా భక్తులతో మాట్లాడుతూ అంటాడు, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, ఎవరైనాను మిమ్మల్ని లేదని అంటే అది నా కనుగుడ్డును ముట్టినట్టే అని అంటాడు. అంటే యు ఆర్ ద జ్యువెల్ ఆఫ్ మై ఐ అని అంటాడు. నా కనుపాపను పోలినటువంటి వారుగా మీరున్నారని లేఖనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన కట్టడలను అనుసరించి నడిచేటటువంటి వారిని కనుపాప వలె కాపాడేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడని జ్ఞాపకం చేయబడుతుంటాం. దీంట్లో అంటే చూడండి, ఇంతకుముందు ఏమంటాడు? మీరు నా మాటను శ్రద్ధగా విన్నట్లయితే, నా కట్టడలను అనుసరించి నడిచినట్లయితే మీరు నా స్వకీయ సంపాద్యమని మొట్టమొదటిగా నిర్గమకాండ భాగంలో అంటాడు. ద్వితీయోపదేశకాండానికి వచ్చినప్పటికల్లా మరికొన్ని ట్యాగ్స్ని వారికి ఇస్తున్నట్లుగా, మరికొన్ని హోదాలను వారికి అందిస్తున్నట్లుగా లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. ఇక్కడ అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. యు ఆర్ ది కాన్సిక్రేటెడ్ పీపుల్ టు ద లార్డ్. అంటే మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోగలగాలి.
ఎందుకు అనని పాత నిబంధన గ్రంథాన్ని ఇప్పుడున్నటువంటి నూతన నిబంధన గ్రంథాన్ని రెండింటిని మనము జత చేసి పోల్చి చూసుకున్నట్లయితే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి ఎందుకు పంపించాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినానంటాడు. ఈ భూభాగం మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే తన రూపంలో సృష్టించబడినటువంటి వాడు మానవుడు కనుక. అంత మాత్రమే కాదు, ఎవరైతే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించెను. హీ హాస్ గివెన్ ది బెస్ట్ గిఫ్ట్ టు ది మ్యాన్ కైండ్ అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు అందించిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఏ ఒక్కరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఏమంటాడు, ఎప్పుడైతే ఆయన శిలువ మీద మనందరి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా ఆ ఘోరమైనటువంటి మరణాన్ని అనుభవించాడో, ఆ రక్తాన్ని చిందించాడో, అందును బట్టి ఏం చేస్తున్నాడు? చిందించబడినటువంటి రక్తముతో మన పాపపు డాగులను కడిగి వేసిన తర్వాత మనల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు? మనము ఆయనకి ప్రతిష్ఠ చేసుకున్నటువంటి జనాంగంగా ఉండాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ఆనాడు పాత నిబంధనలు ఉన్నటువంటి మన పితరులైనటువంటి ఇశ్రాయేలును కూడా మీరు నా ప్రతిష్ఠిత జనం అంటూ ఈనాడు జీవించేటటువంటి మనకు దేవి ఏ విధంగా అది ఆపాదించబడుతుంటా ఉంది? యేసయ్య నామమును అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు రక్తం చిందించాడు, మన కొరకు స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు తిరిగి లేచిన తర్వాత అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా ప్రతిష్ఠిత జనమని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తర్వాత అంటాడు, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ భూభాగం మీద ఎంతమంది ఉన్నారు? మన భారతదేశంలో 134 నుంచి 136 కోట్ల వరకు ఉన్నారు. ప్రపంచం అంతట్లో కూడా 780 నుంచి 800 కోట్ల వరకు అంచనాగా ప్రజలు ఉన్నట్లుగా ఈ స్టాటిస్టిక్స్ మనకు తెలియజేస్తుంటున్నాయి. ఇటువంటి ప్రజలందరిలో కూడా గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూభాగం మీద ప్రాణంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చూస్తూ కూడా ఎవరైతే ఆయన అంగీకరించినటువంటి వారుగా ఉంటారో వారిని స్వకీయ సంపాద్యంగా చూడడం మాత్రమే కాకుండా, ప్రతిష్ఠిత జనముగా చూడడం మాత్రమే కాకుండా, ఈ సమస్త జనములందరికంటే కూడా నిన్ను నన్ను ఆయన అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎక్కువగా ఎంచుతున్నాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అద్భుతకరుడైనటువంటి దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచి, 3వది తర్వాత అంటాడు, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నిన్ను మనందరిని కూడా రక్షణ పొందినటువంటి మనలను మన పితరులైనటువంటి ఇశ్రాయేలును ఏ విధంగా ప్రేమించాడో ఈనాడున్నటువంటి మనల్ని కూడా స్వకీయ జనముగా ఆయన ఏర్పాటు చేసుకోవాలని ఈ లేఖనంలో ఒక అద్భుతమైనటువంటి డిజైర్, దేవుని యొక్క ఆ కోరికను, ఆ వాంఛను ఈ యొక్క వాక్యములు వ్యక్తపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. ఆ తర్వాత టర్న్ విత్ మీ టు 1 Peter chapter 2 verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాం. మొట్టమొదట ఏమనుకున్నాం? నిర్గమకాండములో మీరు నాకు స్వకీయ సంపాద్యము అని అంటాడు. యు ఆర్ మై ట్రెజర్ పొజిషన్ అని అంటాడు. తర్వాత ద్వితీయోపదేశ కాండములో అక్కడ ఉంటాడు, భూలోకములో ఉన్న వారందరికంటే కూడా మనల్ని ఎక్కువగా ఎంచుకున్నాడు, మనల్ని ప్రతిష్ఠిత జనముగా చూడాలనుకుంటున్నాడు, ఆయన సొత్తుగా మనల్ని చూడాలనుకున్నట్లుగా లేఖనంలో చూసాం. పేతురు భక్తుల ద్వారా వెల్లడి చేస్తున్నటువంటి మాటను ఈ నూతన బంధన భాగంలో మనం చూసినప్పుడు చూడండి. 1 Peter chapter 2 verse 9 ఇక్కడ అంటాడు, మరి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. వై డిడ్ హి గివ్ us ది సాల్వేషన్? ఎందుకు మనకి రక్షణ ఇచ్చాడు అంటే పాపములో మగ్గి ఉన్నటువంటి ప్రజలను ఆయన వెదకి, చూడండి మరి ఆయన ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన అనేకులను దర్శిస్తూ తిరిగాడు, కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండానని యెషయా భక్తుడు రాస్తాడు. ఆయన సంచారం చేస్తున్నప్పటికీ కూడా, ఆయన సువార్త అందించబడుతున్నప్పటికీ కూడా చాలా మంది ఆ సువార్తను గ్రహించలేక వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తుంది అపవాదని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. కానీ రక్షణ పొందినటువంటి మనల్ని హీ హ్యాస్ సమ్ ఎక్స్పెక్టేషన్ టువర్డ్స్ us. మన ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ని, ఆశను, వాంఛను కూడా కలిగినాడు. అదేమనగా గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశము. చాలా మంది చూడండి ఈ వంశాలు, గోత్రాలు ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా కొంతమంది పాటించేటటువంటి వారుగా ఉంటారు. మనందరం కూడా ఇశ్రాయేలు యొక్క గోత్రం నుంచి బయటికి రాబడినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారుగా ఇప్పుడు ఏవి ట్యాగ్ ఆపోదిస్తున్నాడు మనకి? ఏర్పరచబడినటువంటి వంశము. రెండవది అంటాడు, రాజులైన యాజక సమూహము. ఈ లోకంలో రాజులు అక్కడక్కడ ఇంకా కనబడేటటువంటి వారుగా ఉంటారు. ఆఫ్రికాలో కావచ్చు, లేకపోతే సౌదీ ప్రాంతంలో కావచ్చు, లేదా కొన్ని ఇస్లామిక్ నేషన్స్లో కావచ్చు, ఇంకా రాజ పరిపాలన కొనసాగుతుంటా ఉంది. రాజు యొక్క కుమారుడు రాజకుమారుడు అని అంటారు.
మరి ఆ రాజు తరువాత మరల రాజకుమారునికి పట్టాభిషేకం చేసి కొనసాగించేటటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. కానీ ఈ లోకములో రాజరికం అంతా కూడా ఇక్కడ ముగించబడేది. కానీ దేవుని యొక్క దృష్టిలో ఎప్పుడైతే మనల్ని ఏర్పరచబడినటువంటి వంశంగాను చూశాడో, ఎప్పుడైతే దేవుని యొక్క రక్తం చేత కడుగబడినటువంటి వారుగా మనం ఉన్నామో, ఆయన బిడ్డలుగా సొత్తుగా స్వీకరించబడినటువంటి వారుగా ఉన్నామో, అక్కడ అంటాడు రాజులైన యాజక సమూహము. అదొక రెండవ అద్భుతమైనటువంటి ట్యాగ్ ని దేవాది దేవుడు ఇచ్చినట్లుగా అర్థమవుతుంటా ఉంది. మూడవది పరిశుద్ధ జనమును. నాలుగవది దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు. దేవుని బిడ్డలారా, ఇదే మాటను పౌలు భక్తుడు స్పష్టంగా రాస్తూ అంటాడు, మరి మీరు ఆయన రక్తము చేత కొనబడినటువంటి వారు. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. హీ హ్యాస్ షెడ్ హిస్ ప్రెషస్ బ్లడ్ ఇన్ ఆర్డర్ టు సేవ్ us ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సిన్. పాపం అనేటటువంటి బంధకముల నుంచి, ఊబిలో నుంచి, జిగట కలిగినటువంటి దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తి నిన్ను సమభూమి మీద నిలబెట్టడం మాత్రమే కాకుండా, క్రీస్తు అనేటటువంటి బండ మీద పునాది మీద నిలబెట్టడం మాత్రమే కాకుండా, నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆయన అనుగ్రహిస్తున్నట్లుగా ఈ లేఖనాలు మనకు బోధిస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అందుకే యు ఆర్ మై ప్రెషస్ చిల్డ్రన్ అంటాడు. యు ఆర్ మై ట్రెజర్డ్ పొజిషన్. మీరు నాకు స్వకీయ సంపాద్యం అని అంటాడు. పేతురు భక్తుల ద్వారా నాలుగు సూచనలు జ్ఞాపకం చేయబడి, మొదటిది ఏర్పరచబడినటువంటి వంశము, రెండవది రాజులైనటువంటి యాజక సమూహము, మూడవది పరిశుద్ధమైనటువంటి జనము, నాలుగవది దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. దేవుని బిడ్డలారా, మనమందరం రక్షణ పొందినటువంటి వారందరినీ కూడా ఆయన దేవుని సొత్తుగా చూడాలనుకుంటున్నాడు. మనల్ని స్వకీయ సంపాద్యంగా చూడాలనుకుంటున్నాడు. మనల్ని ప్రతిష్ఠిత జనముగా చూడాలనుకుంటున్నాడు. ద రీజన్ ఈజ్, మరి పాపం అనేటటువంటి బంధకముల నుంచి మనం విడుదల పొందినటువంటి వారుగా, క్రీస్తును అంగీకరించినటువంటి వారుగా మాత్రమే కాకుండా, లేఖనానుసారంగా జీవించేటటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపుతో మనం కొనసాగుతున్నప్పుడు నిత్య రాజ్యంలో మనకు స్థానాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. హీ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని బోధించబడుతుంది. కనుక మనందరం కూడా రక్షణ పొందినటువంటి మనందరినీ కూడా రాజులైనటువంటి యాజక సమూహంగా చూడటం మాత్రమే కాకుండా, నిత్య రాజ్యంలో నిత్యము ఆయనతో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు అందించాలని కోరుకుంటున్నాడు. మరి టర్న్ విత్ మీ టు గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15, 15వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 verse 19. ఇక్కడ అంటాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దేవుని బిడ్డలారా, లోకం ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని ఆయా సందర్భాల్లో, ఆయా ప్రాంతాల్లో ఎందుకు ద్వేషిస్తుంటున్నారు? వీఆర్ ద సెపరేటెడ్ పీపుల్. వీఆర్ టేకెన్ అవే ఫ్రమ్ ద డార్క్నెస్. అంధకార సంబంధమైనటువంటి చీకట్లో నుంచి మనల్ని విడుదల చేసిన తర్వాత ఎఫ్సి సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, మన పాపముల చేత చచ్చినటువంటి వారుగా ఉన్నటువంటి మనలను క్రీస్తు చేత మరలా మనల్ని బ్రతికించునని ఎఫ్సి పత్రికలో పౌలు భక్తుడు రాయడం జరుగుతుంటా ఉంది. మనల్ని ఆయన సొత్తుగా చూసుకుంటున్నాడు. వీఆర్ హిజ్ ట్రెజర్డ్ పొజిషన్. మనల్ని ప్రత్యేకించినటువంటి వారుగా, మనల్ని స్వాస్థ్యంగా చూడాలనుకుంటున్నాడు. కనుక ఎందుకు అలా చూడాలనుకుంటున్నాడు? మనము లోక సంబంధులము కాము. ఈ లోకములో లోకస్తుల మధ్య జీవిస్తున్నప్పటికీ కూడా మనల్ని ప్రత్యేకించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఏర్పరచబడినటువంటి వంశముగా మనల్ని చూస్తున్నాడు. కనుక ఇక్కడ ఏమంటాడు? అయితే మీరు లోక సంబంధులు కారు, మీరు నా సొత్తు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇన్ ది అబవ్ కాంటెక్స్ట్ గాడ్ హ్యాస్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ హిస్ డిజైర్. ఇప్పుడు చూసినటువంటి నిర్గమకాండ భాగంలో కానీ, ద్వితీయోపదేశకాండ భాగంలో కానీ, పేతురు రాసినటువంటి పత్రికలో కానీ, తర్వాత యోహాను భక్తుడు రాసినటువంటి ఈ మాటలంతటిని కూడా క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది, దేవుని యొక్క వాంఛ ఏమై ఉంది, దేవుని యొక్క అపరిమితమైనటువంటి ప్రేమతో కూడినటువంటి కోరిక ఏది ఉందో మనకు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి సమ్ ఆఫ్ అవర్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వాల్యుబుల్ థింగ్స్, మరి దేవుని యొక్క దృష్టిలో ఇంకా ఇప్పుడు మనల్ని మాత్రమే ఆయన స్వకీయ సంపాద్యంగా చూడడం మాత్రం కాకుండా, ఇంకా ఏ విధమైనటువంటి మరి ఆయన స్పెషల్గా మనం చూడాలనుకుంటున్నాడు, వాల్యుబుల్ థింగ్స్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో త్వరగా కొన్ని సూచనలు మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఇష్టపడుతుంటున్నాను. టర్న్ విత్ మీ టు గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 14 verse 3. మార్క్ సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డు తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. దేవుని బిడ్డలారా,
ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే, అక్కడ ఆ ఒక స్త్రీ, అంటే ఇంకా వేరే వేరే సువార్తల్లో ఆమె మరియగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని లోకం దృష్టిలో కనబడుతుంటా ఉంది. అయినప్పటికీ కూడా మిక్కిలి విలువ కలిగినటువంటి అచ్చ జటామాంసి, అంటే ఆ దినాల్లో మరి దాని ఇంగ్లీష్లో అలబాస్టర్ బాటిల్ అని మరి రాయబడుతుంటా ఉంది. ఆనాడు వాడేటటువంటి అత్తర్లో అది చాలా ప్రశస్తమైనటువంటిది, చాలా విలువ కలిగినటువంటిది, మరి గొప్ప మధురమైనటువంటి సువాసన అందించేటటువంటిది. ఆమె ఆ డబ్బును దాచిపెట్టుకుని ఆ డబ్బుతో దాన్ని తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి యేసయ్య పాదాల మీద పోసిన తర్వాత తన తల వెంట్రుకలతో దాన్ని తుడుస్తూ ఎంతో గొప్పగా దేవుని ఆరాధించినట్లుగా ఉంటా ఉంటే అక్కడ చుట్టూ ఉన్నటువంటి క్రిటిక్స్ అంటారు, ఈయన ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని తెలవకుండానే వై ఈజ్ హి అలౌవింగ్ సచ్ ఎ పర్సన్ టు టచ్ హిమ్. మరి ఇంత గొప్ప అలబాస్టర్ బాటిల్ని దాన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా యేసయ్య అంటాడు, ఈమె నా పునరుద్ధాన విషయమై ఒక మంచి కార్యాన్ని చేసిందని ఆమెను ప్రైజ్ చేయడం జరుగుతుంటాం. దేవుని బిడ్డలారా, పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన మాట అది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది చెప్పి బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ లేఖనంలో మొదటిది ఏం చేస్తున్నాడు, ఆమె పాపాత్మురాలని దేవునికి తెలిసి ఉంటుండొచ్చు, లోకం దృష్టిలో కూడా పాపాత్మురాలుగా ఉందని తెలిసి ఉంటుండొచ్చు. కానీ ఆమె చేస్తున్నటువంటి కార్యము యేసయ్య పాదాలని అభిషేకించినట్లుగా కడిగివేయడం మాత్రమే కాకుండా ఆయన దగ్గర ఉండి ఆయన నోటి నుండి వచ్చేటటువంటి మాట ద్వారా ఆమె రక్షణ పొందడం మాత్రమే కాకుండా ఆ పాపపు జీవితం అంతటిని కూడా మార్చుకున్నట్లుగా ఈ లేఖనాలు మనకు బోధించబడుతుంటా ఉన్నాయి. ఈ మార్క్సు వార్త 14వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ దేవుని విషయంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని చూసి అందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, ఆమె తన జీవితాన్ని సమర్పించింది. సమర్పణతో కూడినటువంటి జీవిత శైలి అక్కడ కనబడుతుంటా ఉంది. ఎటువంటి పాపినైనా సరే ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన తృణీకరించకుండా, ఆయన అంగీకరించడం మాత్రమే కాకుండా వారి జీవితాన్ని మార్చడం మాత్రమే కాకుండా వారిని కూడా నిత్యరాజ్యములో ప్రవేశించేటటువంటి ఆధిక్యత ఇవ్వగలిగినటువంటి అధికారము కలిగినటువంటి వాడని ఈ లేఖనాలు బోధించబడతాడు. మొదటిది సమర్పణ. రెండవది జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 12 and 16, ఆది కాండము 22వ అధ్యాయము 12-16 వచనంలో చూస్తే, మరి దేవుని బిడ్డలారా, అక్కడ అబ్రహాం సాక్రిఫైస్డ్ ఐజాక్. ఈ యొక్క విషయంలో పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహాముని పిలవడం మాత్రమే కాకుండా, అబ్రహాముతో నిబంధన చేయడం మాత్రమే కాకుండా, అబ్రహాముని 24 సంవత్సరాలు తరబేతి ఇచ్చిన తర్వాత, మరి అతను మొత్తం సిద్ధపరిచిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి రీతిలో 9వ వయసు ప్రాయంలో ఇస్సాకును బహుమానంగా ఇవ్వడం జరుగుతుంటా ఉంది. ఇస్సాకు పెరిగి పెద్దవాడవుతున్న సందర్భంలో దేవుని నియమ ప్రకారం అబ్రహాము శారాలు అతన్ని పెంచుతుంటున్నారు. ఒక దశలో యవన దశకు వచ్చిన తర్వాత మరి దేవుడు ఒక టెస్ట్ పెడుతుంటున్నాడు. అది అబ్రహాంకి టెస్ట్ అని అర్థం కాల. నీ ఒకగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును నీవు బలిగా ఇవ్వమన్నప్పుడు ఆ నోరు మాట కూడా ఇంకేది మాట్లాడకుండా ఆ సిద్ధపడి తన సేవకుని తీసుకుని, ఐజాక్ని తీసుకుని ఆ పర్వతం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సేవకుడితో ఒక మాట అంటున్నాడు, నేనును ఈ చిన్నవాడును పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించి తిరిగి వచ్చేదము అని చెప్తాడు. ఒక అద్భుతమైనటువంటి మాట. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఆలకిద్దాం. ఆ సేవకుడు పర్వతం దిగువ భాగంలో ఉన్నారు. అబ్రహాం తన కుమారుడైనటువంటి ఇస్సాకును వెంటబెట్టుకుని పర్వత శిఖరం మీదకి వెళ్ళాడు. అక్కడ మొత్తం కూడా సిద్ధం చేశాడు. తర్వాత దాని మీద కట్టెలు పేర్చాడు. పేర్చిన తర్వాత అటువంటి సందర్భంలో ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాంతో అంటున్నాడు, నాయనా, ఇక్కడ అంత సిద్ధంగా ఉంది, కట్టెలు కూడా పేర్చేస్తున్నావు, మరి గొర్రెపిల్ల లేది అని అంటాడు. మరి లోపల ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా, ఎంత భారం ఉన్నప్పటికీ కూడా మారు మాట్లాడకుండా ఆ తరువాత యెహోవా ఈరే అని చెప్తూ ఆ ఇస్సాకు యొక్క చేతులు వెనక్కి కట్టేసేసి ఆ బలిపీఠం మీద పెట్టినట్టుగా లేఖనాలు సూచిస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వెంటనే తను స్తోత్రాలు చెల్లించి ఆ కత్తి పైకి తీయగానే ఆ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం నుంచి ఒక గొప్ప శబ్దం వినపడుతూ, అబ్రామా, నీ ఒకగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును బలియటం కొరకు నీ వెనుకాడలేదు గనుక నీ యొక్క దీక్షను, నీ యొక్క పట్టుదలను, నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు గమనించాడు. యు డోంట్ నీడ్ టు కిల్ హిమ్, అతన్ని చంపాల్సినటువంటి అవసరం లేదని ఆ చేయి పట్టుకుని ఆపివేసిన తర్వాత దానికి బదులుగా ఎదురుగా ఉన్నటువంటి పొదలో ఉన్నటువంటి గొర్రెపిల్లను తీసుకొచ్చి నువ్వు దేవునికి బలి అర్పించని దూత చెప్పడం జరుగుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం. దీనిలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమనగా, మొదటిది సమర్పణ ఆ స్త్రీ యొక్క జీవితం ద్వారా మనం చూసాం. రెండవది అర్పణ. హెబ్రీ పత్రికలో అంటాడు, దో
ఐజక్ వాజ్ నాట్ కిల్డ్. ఐజక్ బదులుగా, ఇస్సాకుకు బదులుగా ఆ పొదలో ఉన్నటువంటి గొర్రెపిల్లను తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి బలి అర్పించినప్పుడు దేవుడు సంతోషించినట్లుగా అర్థమవుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ బలి పశువైనటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంటా ఉంది. మనందరి పాపముల నిమిత్తమై ఆయన గొర్రెపిల్లగా వధించబడ్డాడు. వధకు తేబడినటువంటి గొర్రెపిల్ల అని భక్తుడు ఆయన సూచించడం జరుగుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మొదటిది సమర్పణ, రెండవది అర్పణ. దేవుని బిడ్డలారా, మరి మూడోది కూడా చూద్దాం. జెనసిస్ చాప్టర్ 4 verse 4. ఇక్కడ మరి ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు ఏదైనా తోట నుంచి బయటికి వెలివేయబడిన తర్వాత మొదటిగా వారికి కయ్యను సంతానం కలుగుతుంటా ఉంది. తర్వాత రెండవ సంతానము ఏబెల్ దేవుడు వారికి ఇవ్వడం జరుగుతుంటా ఉంది. కయ్యను తను నిర్ణయించుకుని వ్యవసాయ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా సేద్య పనులు చేసినటువంటి వాడు. ఈ చిన్నవాడు ఏబెల్ మరి తనకున్నటువంటి గొర్రెల మందలంతటిని కూడా కాపుదల కాస్తూ దాని యొక్క వృత్తిలో కొనసాగేటటువంటి వాడుగా ఉన్నాడు. ఒక సందర్భాన వాళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ చెల్లించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండి కయ్యను తన తోటలో పొలాల్లో పడినటువంటి పంటల్లో అక్కడక్కడ కొన్ని పీల కంకులు, కాటుక కంకులు అని బైబిల్లో రాయబడి ఉంటా ఉంది. ప్రయోజనము లేనటువంటి, ఉపయోగం లేనటువంటి కంకులను తీసుకొచ్చి తన దేవునికి అర్పించాలని తీసుకొస్తాడు. ఏబెల్ అయితే తన గొర్రెల మందలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి కొవ్వినటువంటి ఆ గొర్రెను పట్టుకుని వచ్చి దేవునికి బలర్పించినప్పుడు ఏబెలు యొక్క అర్పణ స్వీకరించబడింది కానీ కయ్యను అర్పణ స్వీకరించబడలేదు. దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి సంఘటన ఆ క్రూరమైనటువంటి ఆలోచన చేత, ఇతడుంటే నాకు ఫ్యూచర్లో ఎప్పటికైనా ప్రమాదమైన ఉద్దేశం చేత వాడి అర్పణ స్వీకరించాడు దేవుడు, నా అర్పణ స్వీకరించడనే ఆక్రోశం చేత తన తమ్ముడైనటువంటి ఏబెల్ని హతమార్చినట్లుగా లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. రైవల్రీ అక్కడే ప్రారంభం అయిపోయింది, నరహత్య అక్కడే ప్రారంభం అయిపోయింది, క్రోధం అక్కడే ప్రారంభం అయిపోయింది, ద్వేషం అక్కడే ప్రారంభం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకు ఏబెలు యొక్క అర్పణ అర్పించబడిందంటే దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకొచ్చినట్లుగా అర్థమవుతుంటా ఉంది. అందుకని పాత నిబంధన నియమంలో మరి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి, దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలని లేఖనాలు సూచిస్తుంటా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఈ నియమాన్ని విన్నట్టుగానే విని దీన్ని పెడచెవిన పెట్టేటటువంటి వారు, ఆశీర్వాదాలకు దూరం అయ్యేటటువంటి వాళ్ళు చాలా మంది మరి ఈ దేవుని బిడ్డలుగా మనం చూస్తూ ఉంటుంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మూడవది కృతజ్ఞతార్పణ. మొదటిది ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ అలవాస్టర్ బాటిల్ తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి యేసయ్య పాదాల మీద దాన్ని పోసిన తర్వాత తన తల వెంట్రుకలతో తుడుస్తూ దేవుని ఏ విధంగా ఆరాధించిందో గొప్ప సమర్పణ అక్కడ చూసాం. రెండవది మరి ఐజాక్ని బలి అర్పించినటువంటి దానికి ఆ సూచనగా చూసినప్పుడు నిజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి అర్పణగా అక్కడ కనబడుతుంటా ఉంది. మూడవది ఈ కయ్యను ఏబెలు అర్పించినటువంటి అర్పణలో శ్రేష్టమైనటువంటి అర్పణను దేవుడు స్వీకరించినట్లుగా అది కృతజ్ఞతార్పణగా మనం చూడగలుగుతుంటాం. మన జీవితాల్లో కూడా మరి దేవుడు మనల్ని ఇంతగా ప్రతిష్ఠిత జనంగా చూసినందుకు, స్వకీయ సంపాద్యంగా చూసినందుకు, ఆయన ట్రెజర్గా మనల్ని గమనిస్తున్నప్పుడు, ఆయన కనుపాప వలె మనల్ని స్వీకరిస్తున్నప్పుడు, ఇన్ని అద్భుతమైనటువంటి విలువైనటువంటి ఆ హోదాలు మనకి ఇచ్చిన తర్వాత దేవునికి ఏం చేయగలగాలి? మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. రెండవది మన హృదయాన్ని దేవునికి అర్పించగలగాలి. మూడవది ఎప్పుడు కూడా కృతజ్ఞులు జీవించాలి. ఈ మూడు ప్రిన్సిపల్స్లో మనం నేర్చుకునేటటువంటి విషయాలు. మొదటిది మన జీవితాన్ని సమర్పించాలి. యూ హ్యావ్ టు కాన్సంట్రేట్ యువర్ లైఫ్ టు హిమ్. రెండవది you need to sacrifice, you need to give your heart to the Lord. నీ హృదయాన్ని దేవునికి అర్పించేటటువంటి, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వని అందుకనే దేవుడు అంటున్నాడు. ఈ పాపపు హృదయాన్ని, మలిన హృదయాన్ని, మురికితో ఉన్నటువంటి హృదయాన్ని దేవునికి సమర్పించినప్పుడు ఆయన దాన్ని శుభ్రం చేసి మరి గాస్పెల్ ఆఫ్ జాన్లో జ్ఞాపకం చేసినట్లుగా ఆయన మన దగ్గరికి వచ్చి నివాసం చేసేటటువంటి వాడు, నీతో ఉండాలని కోరుకున్నటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మూడవది దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మన అర్పణను ఆయనకు అందిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డల వలె ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, నాలుగవది మనం గమనించినప్పుడు మార్క్సు వార్త 12వ అధ్యాయం 42-43 వచనాలు చూసినప్పుడు అక్కడ ఒక బీద విధవరాలు, షీ ఈజ్ ఆల్రెడీ విడో, షీ హాజ్ నోబడీ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఆమెను ఎవరు కూడా చూడడానికి ఎవరు కూడా లేరు. ఒకరోజు ఆలయంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చి కూర్చొని శ్రద్ధగా గమనిస్తుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గొప్ప వాళ్ళు, మధ్య తరగతి చెందినటువంటి వాళ్ళు వచ్చి కానుకలు అర్పిస్తుంటారు ఆ కానుకల పెట్టి దగ్గర. ఈ బీద విధవరాలు నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత తను పవిడి చెంగులో ఉన్నటువంటి ఆ యొక్క ముడులను నెమ్మదిగా విప్పుతూ యేసయ్య క్షుణ్ణంగా గమనిస్తుంటున్నాడు. తర్వాత నెమ్మదిగా వెళ్ళి ఆ 2 నాణ్యాలని, ఆ కాసుల్ని ఆ యొక్క పెట్టెలో వేసి ఆమె నెమ్మదిగా వచ్చి మరలా కూర్చుంది.
ఆ తర్వాత యేసే నిలబడి అంటాడు, మీరందరూ అయితే మీకు కలిగినటువంటి దానిలో మిగుల్చుకొని కొద్ది కొద్దిగా వేశారు, కానీ ఈమైతే ఆమెకు ఉన్నదంతా కూడా దేవునికి సమర్పించింది, దేవుడు మహింపరిచిందని జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ గివెన్ లిటిల్ టు ద లార్డ్, బట్ దిస్ విడో షీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ వాట్ షీ హ్యాస్ ఫర్ హర్ సెల్ఫ్. ఆమె కలిగినంతా కూడా ఇచ్చిందని లేఖనంలో జ్ఞాపకం చేసిన తర్వాత ఇది సంపూర్ణమైనటువంటి అర్పణ. దేవుని బిడ్డలారా, మరి దేవుడు తనకు తాను సంపూర్ణంగా మన కొరకు అర్పించుకున్నాడు కనుక ఇన్ రెసిప్రొకేషన్ మనం ఏం చేయగలగాలి? అవినాభావ సంబంధంగా ఉన్నటువంటి మనలను, మనకిచ్చినటువంటి ట్యాక్స్ని బట్టి మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అర్పించుకునేటటువంటి వారుగా ఉండగలరు. అదే పౌలు భక్తుడు అంటాడు, సజీవయాగంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. బ్రతికున్నప్పుడే మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలగాలి. చనిపోయిన తర్వాత మరి దేవుడిని నమ్మకుండా, రక్షణ లేకుండా ఒకళ్ళు చనిపోతే నువ్వు వెళ్ళవలసింది నిత్య నరకానికి. కనుక ఈ లోకంలో బ్రతికుండగానే నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించడం మాత్రమే కాకుండా నీవు ఆయనకు సంపూర్ణంగా అర్పించుకునేటటువంటి వారుగా ఉండాలని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి మన యోహాను సువార్త 3:16 గమనించినప్పుడు, గాడ్ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ జీసస్ క్రైస్ట్. ఆయన అద్వితీయ కుమారుడిగా ఉన్నటువంటి వాడిని మనందరి కొరకు ఇచ్చాడు. కనుక ఆయనను మన కొరకు ఇవ్వకపోతే పాపము నుండి మనకు ప్రాయశ్చిత్తం కలిగేది కాదు. తర్వాత మనకున్నటువంటి మలినము కడగబడేది కాదు. మనం దేవుని బిడ్డలుగా స్వీకరించబడేటటువంటి వారం కాదు. ఆ ప్రాయశ్చిత్త పాప పరిహారార్థ బలి అని అంటాడు. మనందరి కొరకై ప్రాయశ్చిత్తముగా ఆయన మన కొరకు బలి పశువుగా అర్పించబడ్డాడు. కనుక వాట్ యు నీడ్ టు డూ దిస్ మార్నింగ్ ఈస్, ఆయన ఎంత విలువ నీకు ఇచ్చినందుకు, విలువలేనటువంటి నిన్ను తన రక్తంతో కడిగి అమూల్యమైనటువంటి రక్షణ ఇవ్వడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి హోదాను కల్పించినటువంటి దేవునికి కృతజ్ఞతగా మనం ఏమి ఇవ్వగలగాలి? కలిగినటువంటి రక్షణను అంతం వరకు చేతపట్టుకొని ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజల వల్ల జీవించాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. హీ నీడ్స్ అవర్ హార్ట్స్. సామెతల గ్రంథం 3:26 అంటాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు. ఎందుకో తెలుసా? ఈ హృదయంలో పాపమరణము దాగి ఉంటా ఉంది. మార్క్స్ వార్త 7:1 మరి భయంకరమైనటువంటి 13-14 రకాల చేష్టలు మనిషి హృదయంలో అపవాది నింపివేశాడు. కనుక ఈ భయంకరమైనటువంటి కృత్యాలంతటిని కూడా తీసివేయాలంటే అది ఒక వైద్యుని వల్ల కాదు, కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోకి పంపడం వల్ల యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ హృదయంలో ఉన్నటువంటి మలినమంతటిని కూడా కడిగి వేయాలంటే, శుభ్రం చేయాలంటే, మహోన్నతుడైనటువంటి దేవుడు నీ హృదయంలో నివాసం చేయాలంటే ఆ రక్తము చేత కడుగబడినటువంటి వాళ్ళుగా, వాక్యము చేత ఉదక స్నానం చేయబడినటువంటి వాళ్ళుగా ఉన్నప్పుడు మాత్రమే అది ప్రక్షాళన చేసిన తర్వాత ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీతో కలిసి బస చేయాలని, నీతో కలిసి డైన్ చేయాలని, విందు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను నన్ను ఒక సంపదగా చూడాలనుకుంటున్నాడు. స్వకీయ సంపాద్యంగా చూడాలనుకుంటున్నాడు. అద్భుతమైనటువంటి ట్యాక్స్ ని మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక కెన్ యూ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి దానిగా దీన్ని ఒకసారి స్మరించుకోగలవా? ఆయన నీ కొరకు బలి పశువుగా అర్పించబడ్డాడు. కనుక ఆయన రక్తంతో నిన్ను కడగాలనుకుంటున్నాడు. కనుక ఈ లోకంలో కలిగినటువంటి పాపమలినం అంతటిని కూడా ఆయన స్వరక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి నిన్ను తన కొరకు స్వకీయ సంపాద్యంగా, నిన్ను తనకొక సంపదగా చూడాలనుకుంటున్నాడు. నీతో కలిసి నివాసం చేయాలనుకుంటున్నాడు. కనుక కెన్ యూ టర్న్ టు హిమ్ దిస్ మార్నింగ్? ఉదయకాల సమయంలో మరి రక్షణ లేనటువంటి వారు ఆయన వైపు తిరగాలని మీ యొక్క వాంఛను దేవునికి తెలియచేయగలరా? లెట్ us consecrate our lives to the Lord. మనం సజీవులుగా ఉండగానే మనం దేవునికి సమర్పించుకుందాం. ఆయన కృపలో జీవిద్దాం. ఆయన ఎప్పుడు వచ్చినా, ఆయన ఎప్పుడు మనల్ని పిలిచినా కూడా నిత్య రాజ్యములు నిత్యం ఆయనతో ఉండేటటువంటి ఆ వారసత్వాన్ని మనం కలిగి ఉండి ఆయనతో జీవించేటటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉందాం. మరి యువర్ లైఫ్ ఈజ్ ప్రెషియస్ టు యూ అండ్ ఆల్సో టు హిమ్. నీ జీవితము నీకొక్కడికే ప్రశస్తమైంది కాదు. నిన్ను సృష్టించినటువంటి, నిన్ను ఈ లోకంలో మరి తల్లి గర్భంలో రూపొందించి పంపించినటువంటి ఆ దేవునికి కూడా నీ జీవితం అంటే ఇష్టం. నువ్వు నరకాగ్నికి వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. నువ్వు దేవునికి దూరం కావడం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీవు ఆ అద్భుతకరుడైనటువంటి దేవుని యొక్క ప్రణాళికను జ్ఞాపకం చేసుకుని సరెండర్ యువర్ లైఫ్ టు హిమ్. మన జీవితాన్ని ఆయనకు స్వాధీనం చేద్దాం. ఆయన స్వాధీనంలో బ్రతికినటువంటి వారిని, పరిశుద్ధాత్మని చేత నడిపించబడేటటువంటి వారిని ఆయన చెయ్యి విడవక మోషేను కాపాడినటువంటి దేవుడు, యెహోషువను నడిపించినటువంటి దేవుడు, మన పితరులైనటువంటి వారందరినీ కూడా నడిపించినటువంటి దేవుడు, ఆయన రక్షణ పొందినటువంటి మనందరం కూడా ఆయనతో నడుస్తూ, ఆయన కృపలో జీవిస్తూ నిత్య రాజ్యంలో ప్రవేశించేటటువంటి ఆధిక్యతను సంపాదించుకుందాం. అతి విలువ, అతి ప్రోత్సాహము, అతి ధన్యత దేవుడు మనందరికీ కలుగచేయునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనం
ప్రభు బలను సమీపించట కొరకు సిద్ధపడదాం. మరి ఈ మాసపు మొదటి పునరుద్ధాన దిన ఆరాధనలో మనం ఉన్నాం కనుక సిద్ధపడి వచ్చినటువంటి మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నటువంటి మనము ఆయన శరీర రక్తంలో పాల్గొనేటటువంటి ఆ యొక్క నియమాన్ని మన ముందుంచాడు కనుక రొట్టె విరుచుటి యందును సహవాసం అందును అపోస్తుల బోధ యందును ఎడతెగక జీవించేటటువంటి వారుగా ఉండమని ఆయన సూచించాడు కనుక మన గృహాలని ఆయనకు నిలయంగా మార్చుకున్నటువంటి మనము ఈ యొక్క ప్రభరాత్రి భోజన సంస్కారంలో కొనసాగుదాం. ఆయన ఈ విధంగా సిద్ధపరిచిన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతూ ఈ మాట అంటాడు. ఆయన అప్పగింపబడకంటే ముందు రాత్రి ఒక పాత్రను తన చేతుల్లోనికి ఎత్తిపట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు నలుగుగొట్టబడిన నా శరీరము, దీన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ పిదప మరొక పాత్రను చేత పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించినటువంటి క్రొత్త నిబంధన రక్తము, దీన్ని తీసుకున్నప్పుడల్లా కూడా నన్ను జ్ఞాపకం చేసుకునండి, నా నామాన్ని ప్రచురించండి అని చెప్పాడు. కనుక యూ హ్యావ్ టు డూ దిస్ ఇన్ హిజ్ రిమెంబరెన్స్. ఆయన జ్ఞాపకం చేసుకునేటటువంటి వారుగా ఈ పరిశుద్ధమైనటువంటి కార్యములో మనం పాలు పంపులు పొందాలి. ఇది ఆషామాషిగా చేసేటటువంటిది కాదు. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రాస్తూ అంటాడు, మరి తను తాను స్వపరీక్ష చేసుకోగలగాలి. ఇది ఆషామాషిగా చేసేటటువంటి కార్యము కాదు. రక్షణ పొందినటువంటి వారు, బాప్తిస్మం పొందినటువంటి వారు మాత్రమే కార్యానికి అర్హులు. మూడవది, ఎప్పుడు కూడా మనల్ని మనం స్వపరీక్ష చేసుకోగలగాలి. గతించిన దినాల్లో ఎక్కడైనా దేవునికి దుఃఖం, బాధ, ఆయాసం కలిగించినట్లయితే దేవుని బిడ్డలారా స్వపరీక్ష చేసుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమించమని అడిగి ఈ పరిశుద్ధమైనటువంటి కార్యములో పాల్గొనటం మాత్రమే కాకుండా, ఆయన వచ్చేంత వరకు కూడా నిందారహితంగా మనం జీవించడం మాత్రమే కాకుండా ఆయన నామాన్ని ప్రచురించేటటువంటి వారుగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మరి మీ గృహాల్లో ఆ యొక్క హోలీ కమ్యూనియన్ ఎలిమెంట్స్ని, ఆ యొక్క పదార్థాలను మీరు సిద్ధం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరు పడితే వాళ్ళు తీసుకునేటటువంటిది కాదు. చిన్నపిల్లలకు బాప్తిస్మం పొందినటువంటి వారికి ఇచ్చేటటువంటి కార్యం కాదు. కనుక దయచేసి గమనించి ఈ నియమాన్ని పాటిస్తూ ఈ పరిశుద్ధమైన కార్యంలో పాల్గొనాలని ప్రభువు పేరట మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. లెట్ us టేక్ పార్ట్ ఇన్ దిస్ హోలీ కమ్యూనియన్. ఆ విధముగా ఆయన సూచనలు ఇచ్చి ఒక పాత్రను తన చేతుల్లోనికి ఎత్తిపట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు నలుగుగొట్టబడిన నా శరీరము, దీన్ని జ్ఞాపకం చేసుకుని అని చెప్పాడు. ఆ విధముగా భోజనమైన పిమ్మట ఆయన మరొక పాత్రను చేత పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం అని చెప్పారు. కనుక ఈ పాత్ర నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని విని తండ్రి సరిచేయబడిన వారముగా, సిద్ధపడిన వారముగా, మీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారముగా, మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారుగా మీ పాద సన్నిధిలో చేరాం. అయినా మీ శరీరము మా అందరి పాపముల నిమిత్తమై ఆ కల్వరి కొండపై నలగొట్టబడింది, శిలువపై భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవించారని మేము నమ్ముతుంటున్నాం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, మీరు చిందించిన రక్తం వలన మాకు విడుదల, విమోచన లేఖనం జ్ఞాపకం చేస్తుంటుండగా ప్రభువా తండ్రి, మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి, ఎవరూ చేయలేనటువంటి కార్యాన్ని మరొకసారి మేము తలపోసుకుంటూ హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. మీ శరీర రక్తంలో పాల్గొనేటటువంటి అర్హతను, యోగ్యతను, భాగ్యాన్ని దయచేయండి. గత కాలంలో మా మాట ద్వారా, మా చూపు ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా యొక్క నడవడిక ద్వారా ఎక్కడ ఎప్పుడు మీకు దుఃఖము, బాధ, ఆయాసం కలిగించినప్పటికీ కూడా దాన్ని క్షమించి తండ్రి మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ బిడ్డలుగా చేర్చుకోమని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి, ఈ యొక్క శరీర రక్తాన్ని మీరు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, ఈ ద్రాక్షరసాన్ని మీరు ప్రశస్తపరిచి మీరు అక్కడ వచ్చి పర్యంతము మేము నమ్మకమైనటువంటి వారుగా ఉండగలటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆ విధముగా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ రొట్టెను విరిచి తన శిష్యులకు అందించినట్లుగా మరి మీ గృహాల్లో సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ఎలిమెంట్స్ని, హోలీ కమ్యూనియన్ ఎలిమెంట్స్ని మీరు తీసుకుంటూ మీ చేతిలో ఆ యొక్క విరవబడినటువంటి రొట్టెను, మరొక చేతిలో ఆయన చెందించినటువంటి రక్తాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ మొట్టమొదటి పునరుద్ధాన దినములో భాగంగా మీ పాద సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని విని మా హృదయాలు సిద్ధపరచుకొని మీరు మా కొరకు మీ శరీరాన్ని నలగొట్టుకున్నటువంటి ఆ స్థితిని మరలా మేము జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం.
ఈ రొట్టె నలుగొట్టబడినటువంటి మీ సాదృశ్యంగా, శరీరానికి సాదృశ్యంగా ఉందని, ఈ ద్రాక్షరసము మీరు చెందించినటువంటి రక్తానికి సాదృశ్యంగా ఉందని విశ్వసించి నమ్మి మేము తీసుకుంటుండగా మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దండి. అపోస్తుల బోధలో ఉన్నటువంటి దాన్ని బట్టి మీ బోధ విని సహవాసం ముందు కూడుకొని ఈ యొక్క శరీర రక్తములో పాల్గొని మీ వాక్యాన్ని మీరు రాకడ వచ్చి పర్యంతము ప్రచురించేటటువంటి యోగ్యత దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నౌ యూ కెన్ టేక్ పార్ట్ ఇన్ దిస్. సమాధానకర్తయగు దేవుడు మన హృదయములకు కావలియుండి నీతితో సమాధానంతో నడిపిస్తూ నిత్య రాజ్యంలో చేరు పర్యంతము ఆయన కృపలో, ఆయన ప్రేమలో మనం నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాసపు మొట్టమొదటి ఆదివారం ఈ విధంగా మీరు ఆన్లైన్ సర్వీస్లో చేరి ఆశీర్వాదాలు పొందుకున్నారని ఆశిస్తున్నాం. ఈ వీక్ అనౌన్స్మెంట్స్ని ఒకసారి విందాం. లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ దిస్ వీక్స్ బర్త్డేస్. 6th సెప్టెంబర్న ఎం బెనీలా, సృజన, ఆశీష్ గ్లాడ్సన్ పాల్, శామ్ సుమిత్. 8th సెప్టెంబర్ పి విజయబాబు గారు, సత్యనారాయణ, సంధ్య. 9th సెప్టెంబర్ ఐజక్. 10th సెప్టెంబర్ బి వినయ్ చందు అండ్ పి వర్ష. అండ్ 11th సెప్టెంబర్ టి సత్యప్రసాద్ వాళ్ళ బర్త్డేస్ని జరుపుకుంటున్నారు. వి విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ వి ప్రే దట్ గాడ్ బ్లెసెస్ యూ ఇన్ ద కమింగ్ ఇయర్. సండే స్కూల్ బిడ్డలు మరియు తల్లిదండ్రులు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాం. ఈరోజు సండే స్కూల్ ఫార్మాట్ కొంచెం డిఫరెంట్గా ఉందండి. సండే స్కూల్ యాక్టివిటీ యాన్యువల్ ఎగ్జామ్ జరుగుతుంది ఈరోజు. ప్రైమరీ క్లాస్ మరియు జూనియర్స్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. బిగినర్స్ అండ్ సీనియర్స్ క్లాస్కి యథావిధిగా క్లాసెస్ జరపబడుతున్నాయి. ప్రైమరీ మరియు జూనియర్స్ క్లాస్ వాళ్ళు వాట్సాప్లో మీకు పంపించిన ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా విని 11 o'clockకి జూమ్ యాప్ ద్వారా మీకు పంపించబడిన లింక్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ఎగ్జామ్. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ప్లీజ్ బీ ప్రిపేర్డ్ అండ్ ఏవైతే మెటీరియల్స్ తీసుకురావాలో అవన్నీ మీరు గ్యాదర్ చేసుకుని 11 o'clock కల్లా ఈ యాక్టివిటీ ఎగ్జామ్లో పాల్గొనవచ్చు. బిగినర్స్ క్లాస్ 10:30కి జూమ్ యాప్ ద్వారా సెపరేట్ మీటింగ్లో జరపబడుతుంది. సీనియర్స్ క్లాస్ 12 o'clockకి జరపబడుతుంది. గమనించండి, సీనియర్స్ క్లాస్ 11:30 కాకుండా 12 o'clockకి ఈరోజు జరపబడుతుంది. కాబట్టి ఈ బిగినర్స్ అండ్ సీనియర్స్ క్లాస్ విల్ హ్యావ్ రెగ్యులర్ క్లాసెస్. ప్రైమరీ అండ్ జూనియర్స్ క్లాసెస్ విల్ హ్యావ్ యాన్యువల్ యాక్టివిటీ ఎగ్జామ్. స్త్రీల సహవాస కూడికలు ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ ఉదయం 11 o'clockకి జరపబడుతుంది. మంగళ మరియు శుక్రవారాలు ఉదయం 11 గంటలకి విమెన్స్ ఫెలోషిప్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. కాబట్టి స్త్రీలందరూ ఇందులో పాల్గొని ఆశీర్వాదాలు పొందాల్సిందిగా కోరుతున్నాం. ఈవినింగ్ ప్రేయర్స్ ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్, మంగళ మరియు గురువారాలు సాయంత్రం 7:30 గంటలకి లైవ్ స్ట్రీమ్ ద్వారా జరపబడుతున్నాయి. ఉదయకాల ప్రార్థనలు మార్నింగ్ 5:30 AM కాన్ఫరెన్స్ కాల్ ద్వారా జరుగుతుంది. స్క్రీన్ మీద కనపడిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మిమ్మల్ని కూడా కాన్ఫరెన్స్ కాల్ యాడ్ చేయడం జరుగుతుంది. బైబిల్ కోర్స్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఎస్కటాలజీ అన్న కోర్స్ సాటర్డే 7 PM జరపబడుతుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో చాలా ఆసక్తికరంగా జాయిన్ అవుతున్నారు. చాలామంది మిస్ అవ్వకుండా జాయిన్ అవుతున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు మిస్ అయ్యారో వాళ్ళు కూడా ఈ బైబిల్ క్లాసులో పాల్గొని చివరి మాడ్యూల్లో ఉన్నాం. ఆల్రెడీ 2 క్లాసెస్ని మనం ముగించుకున్నాం. వాటిలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ కానుకలను దశం భాగాల్ని దేవుడి కోసం మీరు ఇవ్వాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ 9848459754 అనే నంబర్కి గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ మీరు మీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు నూతనంగా బెతెస్దా చర్చ్కి ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా అటెండ్ అవుతున్నట్లయితే వి వెల్కమ్ యూ. వీఆర్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ యూ చోస్ టు బీ విత్ అస్ దిస్ మార్నింగ్. మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ 7731993300 అన్న నంబర్కి మీరు మీ వివరాలు తెలియజేసినట్లయితే అవర్ పాస్టర్స్ వుడ్ లైక్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూ. ఈ సమయంలో పాస్టర్ గారు మరొకసారి వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేసినట్లయితే ఈ సండే సర్వీస్ని మనం క్లోజ్ చేసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ దిస్ ఆన్లైన్ సర్వీస్. గాడ్ బ్లెస్ యూ. ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారందరికీ కూడా ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే
అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు దేవుడు చక్కని ఆరోగ్యము, సంతోషము, సమాధానం ఇవ్వాలని దేవుని సేవకుడిగా ప్రార్థిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ఈ వార కార్యక్రమాల్లో పాల్గొందాం. మరి మంగళ గురువారాలు సాయంకాల వేళ ప్రేయర్స్లో దయచేసి పాల్గొనండి. తర్వాత మంగళ శుక్రవారాలు స్త్రీల కూడికలో పాల్గొనటకు స్త్రీలను ప్రోత్సహించవలసిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. ఆ తర్వాత శనివారం బైబిల్ క్లాస్లో పాల్గొందాం. మరి ప్రాముఖ్యమైనటువంటి 4th మాడ్యూల్ బోధించబడుతుంటా ఉంది. ప్రకటన గ్రంథాన్ని గురించి మరియు ఎస్కటాలజీ అనేటటువంటి భాగాన్ని గురించి బోధించబడుతుంది కనుక ఎవరు మిస్ అవ్వకుండా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మరలా వచ్చే ఆదివారము పునరుద్ధారాధనలో పాల్గొని దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. వీఆర్ స్లోలీ లింపింగ్ బ్యాక్ టు ది నార్మల్ లైఫ్. మరి ఇంకా ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ కరోనా తీవ్రత ఇంకా అధికమవుతున్నటువంటి కారణం వల్ల అన్లాక్ 4లో ఇచ్చినటువంటి సూచనలు బట్టి ఈ సెప్టెంబర్ చివరి వరకు కూడా నియమ నిబంధనలు కొనసాగుతుంటున్నాయి. ఎక్కువ మంది ఆరాధించడానికి గవర్నమెంట్ వారు ఇంకా పర్మిషన్స్ ఇవ్వట్లేదు కనుక మన సేఫ్టీని బట్టి, మన ఆరోగ్య విషయాలను బట్టి, గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి సూచనలు బట్టి ఈ సెప్టెంబర్ చివరి ఆదివారం వరకు కూడా ఇదే రీతిలో ఆన్లైన్ మాధ్యమంలో మనం దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుద్దాం. మరి ఇంటి దగ్గర వండుకుంటూ కూడా ఎటువంటి నెగిటివ్ వైఖరిని మనం డెవలప్ చేసుకోకుండా దేవుని సన్నిధిని అనుభవిద్దాం, సంపూర్ణంగా స్తుతిద్దాం, ఆరోగ్యవంతులుగా ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని సూచించబడుతుంది కనుక ఆరోగ్యంగా ఇంకా కొంతకాలం దేవుని మహింపరుస్తూ సంతోషించేటటువంటి ఆధిక్యతను సంపాదించుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. సర్వకృపానిదేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఈ మాసపు మొదటి పునరుద్ధరణ దినంలో భాగంగా తండ్రి ఈ చక్కని ఆరాధనను మేము చేసుకున్నటకు, మీ శరీర రక్తంలో పాల్గొనటకు, నా తండ్రి మీ వాక్యము ద్వారా దీవించబడగలటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. పాల్గొన్న బిడ్డలందరినీ కూడా దర్శించి దీవించండి. సంఘ శాఖలో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు దర్శించి దీవించమని ప్రార్థిస్తున్నాం. కొన్ని కారణాల వల్ల ఈరోజు ప్రభా ఆన్లైన్లో రానటువంటి వారిని మీరు గమనించి మరొక అవకాశాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ సంపదగా చూసుకుంటున్నందుకు మీకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి గొప్ప విలువను బట్టి వందనాలు. విలువలేనటువంటి మా జీవితాలకు గొప్ప విలువనిచ్చారు ప్రభా. అమూల్యమైనటువంటి రక్షణ ఇచ్చారు తండ్రి. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడుగబడినటువంటి వారుగా, రక్షణ పొందినటువంటి వారుగా, నైనా కాన్సిక్రేట్ చేయబడినటువంటి వారుగా, మీ సొత్తుగా జీవించినటువంటి ఆధిక్యత మీరు అక్కడ వచ్చి పర్యంతము మా జీవితాల్లో కొనసాగింపు చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఎవరికైనా చెప్పలేనటువంటి అవసరాలు ఉంటే మీ గాయపరచబడిన హస్తమును చాపి వారి యొక్క అవసరం తీర్చమని తండ్రి ప్రార్థిస్తున్నాం. నాయన దుఃఖములో, బాధలో, బలహీనతలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం ఉంచుకొని వారిని దర్శించి మీ స్వరమును వారికి వినిపింపచేసి నేను ఉన్నవాడనని వారి అవసరాలు తీర్చమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు చేసిన మేళ్ళన్నింటిని బట్టి వందనాలు. ఈ ఆరాధనను ప్రారంభము నుండి ముగింపు వరకు దీవెనకరంగా జరిపించినందుకు వందనాలు తెలియజేస్తూ ఈ వార కార్యక్రమాల్లో కూడా పాల్గొని మేము సూచించేటటువంటి ఆధిక్యతను దయచేయండి. స్త్రీల కూడికలలోను, సాయంకాల ప్రార్థనలోను, శనివారపు బైబిల్ క్లాసెస్లోను నేను సక్రమంగా పాల్గొని మిమ్మల్ని ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఈ యొక్క కరోనా తీవ్రత మా ప్రియులెవ్వరిని కూడా తాకకుండా మీ రెక్కల చాటున భద్రత దయచేస్తూ మీ సంరక్షణలో సురక్షితంగా క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మేమందరము కలుసుకునే పర్యంతము కృపాక్షేమాలు దయచేయమని ఈ దీన మరణ ఆలకించినందుకు వందనాలు తెలియజేస్తూ ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారిని, యానివర్సరీస్ జ్ఞాపకం చేసుకునేటటువంటి వారిని మీ హస్తముతో తండ్రి వారిని దర్శించి స్పర్శించి దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మానవుని ఆహారం మాకు దయచేయము. మా ఎడల ప్రార్థన చేయడానికి క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తెక్క దుష్టుని తప్పించము. ఎలాగ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న మనకును, విశ్వంలోని సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మరలా ఈ వార కార్యక్రమాల్లో కలుసుకుందాం. వచ్చే పునరుద్ధరణ దినములో మరి మర్చిపోకుండా ఆరాధనలో పాల్గొందాం. గాడ్ బ్లెస్ యూ అండ్ టేక్ కేర్.